రెబ్బెన మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో రైతు రుణాల పేరిట భారీ మోసం జరుగుతున్నాయి. రైతుల ప్రమేయం లేకుండానే రైతులు రుణాలు తీసుకున్నట్లు ఉండడంతో ఎఫ్సి ఒక్కసారిగా రైతులు అవాక్కయ్యారు. శనివారం రైతు సహకార సంఘం బ్యాంకు వద్దకు వెళ్లి రైతులందరూ ఆందోళన చేపట్టారు. రైతులకు తెలియకుండానే రైతుల పేరిట రుణాలు ఉన్నట్టు చూపెట్టడం, ప్రభుత్వం నుంచి వచ్చే రుణమాఫీని కాజేస్తున్న అక్రమార్కులను బయట పెట్టాలని పరిశీలనకు వచ్చిన జిల్లా అధికారులు సైతం అడ్డుకున్నారు. ఒకవైపు సహకార సంఘం బ్యాంకు అధికారుల చేతివాటమా లేదా పాలకవర్గ చేతివాటమా అనే సందిగ్ధత ఏర్పడింది. దీంతో అసలు దొంగలు ఎవరన్నది బయటపడాల్సి ఉంది. మరి దీని తర్వాత నాకు 4 క్రాప్ మీద వచ్చింది, రుణమాఫీ వచ్చింది. రుణమాఫీలో క్లోజ్ చేసుకుంటా అని చెప్పాడు. అయితే క్లోజ్ కాలేదు. మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎన్నిసార్లు మాఫీ వచ్చిందో ఎన్నిసార్లు అది. నా లోన్ మాత్రం ఇదే సహకార సంఘాలు ఏదైతే అవినీతి జరిగిందో దానికి ప్రతి ఒక్క ఆఫీసర్లో బాధ్యుడే అన్ని చట్ట ప్రకారంగా సిబిసిఐ వేసి ప్రతి మీద తప్పు చేసిన నేను కావచ్చు, మా చైర్మన్ కావచ్చు, మా డైరెక్టర్ కావచ్చు, అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మేము చూసుకుంటాం. నీకు ఎందుకు బాధ, నీకు మేము ఎంచుకుని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఏమంటారు, మా బ్యాంకులో మీరు ఎందుకు ఎత్తుతాను అంటారు. నేను చెప్తున్నా నేను ఎప్పుడైతే 2015 నుండి తర్వాత 2011 శర్మ తెలుసు కదా ఏమంటారు దీనికి? నాకు ఫోన్ రాకుండా చూసుకోవాలి పోయి మనతో నేను చెప్పిన మీరు చెప్తారు, మీరు చెప్తారు. నంబర్ దొరుకుతాయి, మీరు ఎట్లా ఫోన్ చేస్తారు? నా రుణమాఫీ 1.25 నాకు నేను చేసి మీకు లేదంటే మీరు కరెక్ట్ సలహా చేయండి. రికార్డ్ చేయించి అటా చేయండి. అటా చేయండి. సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాతనే చేయండి. ప్రాపర్టీ ఒక ఆఫీసర్లో బాధ్యుడే బ్యాంకు మేనేజర్తో మంత్రం కట్టి అచ్చుడు పోకడ కాదు. దీనికి ఏమైనా సమాధానం ఏమై ఆఫీసర్ ఇప్పుడు చెప్తే 13